హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ కొట్టండి. నేనైతే ఈరోజు మా ఊరైతే వచ్చేసాను. మా ఊరు పలదేవర్లపాడు అండి, మా అమ్మవారి ఊరు అది. నేనైతే అక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ మా బాబాయ్ గారు అబ్బాయి అండి, స్వాములు అయితే వెళ్తుంటే వచ్చాను పిలిస్తే. ఇంకా నేనైతే వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసి టిఫిన్ చేసిన తర్వాత ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా మీకు. ఒక షార్ట్ వీడియో పెట్టిన తర్వాత ఇంకా లాంగ్ వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ స్వాములు అయితే బయలుదేరుతున్నారు. ఇది నేను ముందు పెట్టానండి, తర్వాత పెట్టాల్సింది, కానీ ముందు పెట్టాను ఇది. ఇంకా అదైతే ముందు వచ్చేసింది. ఇంకా అలా స్వామిని అయితే బయటికి తీసుకెళ్లారు. స్వామిని బయటికి తీసుకెళ్ళిన తర్వాత నేను ముందు పెట్టాను కదా అది. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ వీడియో ఇదండి. ఇది పెట్టాల్సింది అది పెట్టాను కదా. ఇంక ఇక్కడైతే స్వాములు అయితే ఇక్కడ అందరికీ గురుస్వామి అయితే వచ్చేసి తను బయటికి తీసుకెళ్ళడానికి అన్నీ రెడీ చేశాడండి. అక్కడ పొంగలి అవన్నీ పెట్టి కర్పూరం అవన్నీ వెలిగించి చేశారండి. ఇక్కడ అబ్బాయి చేత అయితే ఆ స్వామి చేత తాంబూలాలు అయితే ఇప్పిస్తున్నాడు. ముందు వాళ్ళ అమ్మ నాన్నకి తాంబూలం ఇప్పించారు, తర్వాత 5గురికి తాంబూలాలు అయితే ఇప్పించేస్తాడు. ఇదండి పీఠకము, అది దేవుడి గుడి. ఇదిగో అయ్యప్ప స్వామి పీఠకం అండి ఇక్కడ. ఇంకా అంతా పూల దండలు అవన్నీ వేసి అలంకరణ అయితే చేశారు. ఇంక ఇక్కడైతే తాంబూలాలు అయితే ఒక్కొక్కరికి ఇప్పిస్తూ ఉన్నాడు స్వామి. ఇంక ఇలా కొబ్బరికాయలు అవన్నీ కొట్టిన తర్వాత ఇలా ముగ్గు వేసి అన్నీ చూడండి ఎలా చేస్తారు. అదిగోండి అయ్యప్ప స్వామి పీఠకము. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత 5గురిని పిలిచి తాంబూలాలు అయితే ఇప్పించారు కదా వాళ్ళ చేత. ఇంకా తాంబూలాలు అది ఇప్పించిన తర్వాత బయటకు అయితే తీసుకొస్తున్నారు. అది నేను ముందు పెట్టేశాను కదా. ఇంక ఇక్కడ తాంబూలాల కార్యక్రమం అయితే జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత స్వామి అయితే బయటికి వస్తారు. కానీ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు 40 రోజులు దీక్ష చేయాలి కదా. చన్నీళ్ళు అబ్బో, ఇలా చేసే వాళ్ళకి చన్నీళ్ళు గిట్టకపోతే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలా అని అయ్యప్ప స్వామి కాపాడతాడని నేను అనుకుంటాను. కొంతమందికి అయితే ఇబ్బందిగా ప్రాబ్లంగా, నేనైతే అయ్యప్ప స్వామిని వేసుకున్న వాళ్ళు నేను ఒకరినైతే చూశాను. వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల, రోజు ఆ చన్నీళ్ళు పోసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది. వాళ్ళైతే హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. అలా అయితే జరిగిద్దండి. కానీ అయ్యప్ప మాల వేసుకోవడం చాలా అదృష్టము. కానీ అది కొంతమందికే దక్కిద్ది, కొంతమంది వేసుకోవాలన్నా వేసుకోలేరు. ఆ అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు ఆ 40 రోజులు చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. చన్నీళ్ళ స్నానాలు, భజనలు చాలా బాగుంటుంది. ఇంకా అదైతే అయిపోయిందండి. ఇంకా దండాలు అయితే పెట్టించారు అక్కడ. పెట్టించిన తర్వాత ఇంకా బయటకు అయితే తీసుకొస్తున్నారు. ఇలా లోపల అందరూ పట్టరని ఇలా లైన్లో కూర్చోబెట్టి నుంచొని చూస్తున్నారండి లోపల ఏం జరుగుతుందా ఏందా అని. ఇంకా స్వాములు అయితే అందరూ వచ్చేసారండి. ఆ రోజు మొత్తం ఆరుగురు స్వాములు వెళ్తున్నారండి ఆ ఊర్లో. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారంట, కానీ మిగతా వాళ్ళు 3 ముందు వెళ్ళిపోయారంట వాళ్ళు. ఇంక ఇలా అయ్యప్ప స్వామి పీఠకం దగ్గర ఇంక ఇలా అయితే చేశారండి. ఇంకా చేసిన తర్వాత ఇంకా అందరికి ఇవ్వడం అయిపోయింది. స్వామిని అయితే బయటికి తీసుకొస్తున్నారు. స్వామిని అయితే బయటికి తీసుకొచ్చేటప్పుడు హారతి అయితే ఇస్తున్నారు. అందరూ హారతి అయితే తీసుకున్నారు. ఇంకా హారతి తీసుకున్నాక ఇంకా స్వామికి ఇచ్చి ఇంకా స్వామిని అయితే బయలుదేరమని చెప్తున్నారు. ఇంకా అప్పటికే లేట్ అయింది, చాలా 11 అయిందండి అక్కడ గుళ్ళో. ఇంకా మిగతా స్వాములు ఉన్నారు. ఇంక ఈ ఫస్ట్ కన్యస్వామి అండి స్వామి. ఇంకా కన్యస్వామిని అయితే బయటకు అయితే తీసుకొస్తాను. దండవాది పెట్టుకున్నాండి పీఠకం దగ్గర. ఇంకా పీఠకం దగ్గర అవన్నీ దండవాది పెట్టుకున్నాక ఇంకా స్వాములను అయితే బయటికి తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు. ఇంక వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళకి దండం అది పెట్టి ఇంకా వాళ్ళైతే ఆశీర్వాదం తీసుకున్నారండి. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా ఆ స్వామిని అయితే బయటికి తీసుకొస్తున్నారు. ఇంక బయటికి తీసుకొచ్చినాక ఇంకా వారు పోస్తారండి అక్కడ. ఎప్పుడైనా అయ్యప్ప స్వామిని బయటికి తీసుకొచ్చినా, ఏదైనా దేవుడు ఊరేగింపుకి వచ్చినా కూడా ముందు వారు అనేది పోస్తారండి. వారు పోసి కొబ్బరికాయ కొడతారు. మరి ఎందుకో తెలియదు కానీ ముందు కదిలేటప్పుడు మాత్రం వారు అనేది ముందు అమ్మ నాన్న చేత పోపిస్తారు స్వామికి అయితే. ఇక్కడ ఏదైనా వినాయకుడి బొమ్మలు అవి ఏమైనా పెట్టినప్పుడు, బతుకమ్మలు పెట్టినప్పుడు ముందు ట్రాక్టర్ కదిలేటప్పుడు నిమ్మకాయలు అవి పెట్టి పెద్దవాళ్ళ చేత వారు పోయించి కొబ్బరికాయ అయితే కొట్టిస్తారు. ఇంకా అదైతే అలా జరిగిద్దండి. మరి ఎందుకు అలా పెట్టారు. ఇంకా అదే బయటకైతే వచ్చేసారండి స్వామి. ఇంకా అమ్మ నాన్న వాళ్ళ వదనలు వాళ్ళంతా వారైతే పోసి దండలు వేస్తున్నారు. ఇంకా దండలు వేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా అలానే దండలు వేస్తూ ఉంటారు. అలా ఇంక వారైతే పోస్తారండి. వాళ్ళు వదనలు అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు పోసారండి వారు. ఇంక వాళ్ళు ఇంక ఇది అయిపోయినాక ఇలా వారు పోయడము, పూలదండలు, తులసి మాల ఇంకా అవన్నీ వేస్తారండి. ఇంకా జోల్లో భిక్ష అనేది పెడుతూ ఉంటారు. ఇక్కడ కొంతమంది పెడతారు. ఇంకా బారుకు వెళ్తూనే పెడుతూనే ఉంటారు. ఇంకా నిమ్మకాయలు అయితే కోసి అలా వేయడము, స్వాములకు దిష్టిలు తగలకుండా
అలా అయితే చేస్తారండి. అందరిని పక్కకు పొమ్మని నిమ్మకాయ కోసి అయితే వేస్తారు. ఇంక ఇలా చేయడం వల్ల స్వాములకి కొంచెం బాగుంటుందని, ఎవరి దిష్టి పడకుండా ఉంటుందని ఇంకా నిమ్మకాయలు అయితే తిప్పేస్తారు. నిమ్మకాయలు తిప్పేసిన తర్వాత ఇంకా వారనేది పోయదలుచుకున్న వాళ్ళ వరకు అలా పోస్తారండి. వాళ్ళ ఊర్లో స్వాములంతా కలిసి ఊరు మొత్తానికి భోజనాలు అయితే పెట్టారు. ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది స్వాములు వేసుకొని పెడతారంట అండి. నేను ఈ సంవత్సరమే చూశాను, ఎప్పుడు చూడలేదు. మా ఊర్లో స్వాములు వెళ్తే ఎవరు చుట్టాలను వాళ్ళు పిలుచుకొని ఎవరింట్లో వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు. ఇంకా అక్కడైతే అలా చేశారండి. ఇంకా అలా చేసిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ చేత భిక్ష అది పెట్టించుకొని ఇంకా పూలదండలు అయితే వేశారండి అందరూ. ఇంకా పూలదండలు వేసిన తర్వాత ఇద్దరు అయితే అయిపోయారు. ఇంకా మూడో వ్యక్తి మా అమ్మ అండి. ఇంకా ఆమె కూడా వారిపోసి కాకపోతే వాళ్ళ ఇల్లు కొంచెం దాటిన తర్వాత వారిపోయాలని వాళ్ళు పోయలేదు. ఇంకా ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ పిన్నిలు, వాళ్ళ వదినలు అందరూ అయితే దండలు వేశారు. ఇంకా దండలు అది వేసిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే వారు పోస్తుందండి. ఈమె మా అమ్మ అండి. ఇంకా వారైతే పోస్తుంది. మా ఇల్లు కూడా వాళ్ళ ఇంటి పక్కనే. ఇంకా అందుకని స్వామి ఇటు మా చెల్లి, మా అమ్మ వారైతే పోస్తున్నారు. వాళ్ళు వారు పోసిన తర్వాత ఇంకా భిక్ష అది పెట్టిన తర్వాత ఇంకా కర్పూరం అవన్నీ వేస్తారండి. జోల్లో బియ్యం పెట్టడము ఇంకా అలా అయితే జరుగుతుంది. ఇంకా అలా జరిగిన తర్వాత వారది పోసిన తర్వాత భిక్ష సంచిలో పెట్టిన తర్వాత ఇంకా స్వామికి దండలు అది వేసి భిక్ష పెట్టిన తర్వాత దండలు అది వేశారండి. దండలు వేసిన తర్వాత ఇంకా స్వామి అయితే బయలుదేరుతున్నాడు. ఇంకా మా చెల్లి అయితే భిక్ష పెడుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా దండలు అయితే వేస్తారు. నాకు ఇచ్చారు కానీ దండ నేను వేయకూడదులే, మా మామయ్య చనిపోయి ఉన్నారు, 3 months అయిందని ఇంకా నేనైతే ఏమీ చేయలేదు, వాళ్ళని చూస్తూ ఉన్నాను. ఇంకా అప్పటికే దండలు చాలా అసలు గొంతు కూడా దాటలేదు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి 2-3 దండలు వేశారు. ఆ దండలు ఇప్పుడే నిండిపోయినాయి. ఇంకా వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముందర 6-7 స్వాములు అని చెప్పాను కదా. ఇప్పటికే ఈ స్వామికి దండలు బరువుగా ఉన్నాయి. తులసి మాల దండల, లిల్లీ పూల దండ, బంతి పూల దండల ఇవన్నీ వేశారు ఇక్కడే. ఇంకా అదైతే అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు కాళ్ళకి దండం అయితే పెట్టేసుకున్నారు. పెట్టిన తర్వాత ఇంకా స్వామి అయితే బయలుదేరిపోతున్నాడు. ఇంకా బయలుదేరిన తర్వాత గొంది మూలకైతే వచ్చేసారండి. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంక వచ్చేటప్పుడే బంతిపూలు అలా చల్లుతూ వచ్చారండి. అయ్యప్ప స్వామికి బంతిపూలు అలా వేయడము చాలా బాగుందండి. అలా వేయడము, స్వాములందరూ చాట కలిసి వెళ్ళడము చాలా బాగుంది. ఇంకా గొంది మూలకైతే వచ్చేసారు వాళ్ళు. అక్కడ ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డు మీదకైతే వచ్చేసారు. మెయిన్ రోడ్డు మీదకి వచ్చినాక ఇంకా వారైతే పోస్తున్నారు. బొట్టు పెట్టేవాళ్ళు బొట్టు, గంధం పెట్టేవాళ్ళు గంధము, అలా వారు పోసేవాళ్ళు, భిక్ష పెట్టేవాళ్ళు ఇంకా అలా అయితే చేస్తున్నారు. ఇంకా అలా అయితే చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఇంకో స్వామి దగ్గరికి వెళ్ళారండి. ఇక్కడ వీళ్ళు వారు పోస్తూనే ఉన్నారు కదా. ఇంకో స్వామి కొంచెం అటువైపు కొన్నాడండి. ఆ స్వామిని కూడా తీసుకురావడానికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు అవన్నీ చేసి ఇంకో స్వామి వెళ్ళాడండి తీసుకురావడానికి. ఇంకా మేమైతే ముందుకి వచ్చేసాము. ఇంక వచ్చేసిన తర్వాత అదిగోండి ఆ స్వామిని కూడా అయితే తీసుకొస్తున్నారు. మొత్తం 6 అని చెప్పారు కదా. ఇప్పుడు ఇద్దరు స్వాములు అయితే వచ్చారు ఇక్కడికి. ఇంకిద్దరు స్వాములు అయితే వచ్చిన తర్వాత ఇంకిద్దరిని కలిపి నుంచోబెట్టిన తర్వాత ఇక్కడ వారు పోసేవాళ్ళు కూడా ఇక్కడ వారు పోసారు. ఇంకా అదైతే అయిపోయిన తర్వాత ఇంకా ముందు ఈ స్వామిని తీసుకొచ్చాక ముందు నిమ్మకాయలు అయితే తీస్తున్నారండి. అలా స్వాముల మీద ఏ కళ్ళు పడకూడదని దిష్టి తీస్తూ హారతి ఇస్తూ ఇలా నిమ్మకాయలతోటి గుమ్మడికాయలతోటి దిష్టి తీస్తూ వస్తారండి. ఇంకా అది అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు అయితే వారైతే పోస్తున్నారు. వారు పోసిన తర్వాత ఇంకా గుమ్మడికాయ దిష్టి అయితే తీస్తారండి. గుమ్మడికాయ దిష్టి తీసిన తర్వాత ఇంకా మళ్ళీ 3వ స్వామి దగ్గరికి అయితే బయలుదేరుతారు. ఇక్కడ వారు పోసే వాళ్ళు 3-4 ఉన్నారండి. ఇంకా వారైతే పోస్తున్నారు. మా పిన్ని అయితే గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టుకొని ఎదురు చూస్తుంది వాళ్ళకి దిష్టి తీయడానికి. అలా గుమ్మడికాయతోటి అలా తీయడం వల్ల స్వాములకి ఏ ఇబ్బంది కలిగించదండి. వాళ్ళు అక్కడ గుడి వరకు వెళ్ళాలి కదా. వాళ్ళు స్వాములు కొంతమంది అలా దండలు వేసుకొని చాలా చాలా బాగుంటారు కదా. అందుకని కొన్ని దిష్టిలు ఉంటాయండి. కొన్ని నర దిష్టిలు అనేవి, గాళ్ళు అవేవి సోకకుండా ఇలా అయితే చేస్తారు. ఇంకా అలా అయితే గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి వెలిగించి అలా 3 సార్లు తిప్పి అక్కడే పగలగొడతారండి గుమ్మడికాయ ఎంత అయితే పగిలిద్దో అంత దిష్టి పోద్దండి వాళ్ళకి. ఇంకా అలా అయితే వారు పోసిన తర్వాత ఇంక వాళ్ళైతే దండం అయితే పెట్టుకున్నారు. భిక్ష అయితే జోల్లో పెట్టేశారు. జోల్లో పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు స్వాములకు దండాలు పెట్టుకోవడం ఇంకా అవన్నీ చేశారండి. ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఈ లోపైతే గుమ్మడికాయకి
వెలిగించుకొని ముందు రెడీగా ఉన్నారండి వెలిగించడానికి. ఇంక ఇద్దరు స్వాములకి ఆ పక్కన ఉన్న స్వామి లాస్ట్ స్వామి అండి. ఇంకా లాస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరే గుడి, ఇంకా తను లాస్ట్ స్వామి, ఇటు పక్కన ఉన్న స్వామి. ఇంకా గుమ్మడికాయ అయితే అలా వేసేసారండి. గుమ్మడికాయ అయిపోయిన తర్వాత ఇంకా స్వాములు అయితే బయలుదేరారు ముందుకి. ఇంకా నలుగురిని స్వాములు కలుపుకోవాలండి. ఇంకా అలా అయితే బంతిపూలు చల్లుకుంటా, నిమ్మకాయలు కోసేసేవాళ్ళు, పసుపు నీళ్ళు చల్లేవాళ్ళు, మధ్య మధ్యలో వాటర్ ఇచ్చుకుంటా వాళ్ళ చుట్టూ. అలా మేము వెళ్తూ వెళ్తూ చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ మాత్రం. గుళ్ళోకి వెళ్ళిందాక అలా బంతిపూలు చల్లుతూనే ఒక్క స్వామిని కలుపుకుంటూ అలా చాలా వరకు బాగా జరిగిందండి అక్కడ. ఈ సాంగ్ చూడండి అక్కడే నిండిపోయినాయి. ఇంకా వీళ్ళైతే నడుస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే ఇంకో మూడో స్వామి దగ్గరికి అయితే వస్తున్నారు. ఇంక మూడో స్వామిని కూడా కలుపుకొని ఇంకా వీళ్ళందరికీ వార్లు పోసుకుంటా అవన్నీ చేసుకుంటా, పూలు చల్లుకుంటా, మధ్య మధ్యలో కర్పూరం బిళ్ళలు వేసుకుంటా, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి భిక్ష పెట్టిన వాళ్ళకి కొంత తాంబూలం ఇచ్చేవాళ్ళు తాంబూలం ఇస్తారండి. గంధము అవన్నీ పెడుతున్నారండి. ఇంకా అదైతే అయిపోయింది. ఇంకా అందరు స్వాములు కలుపుకొని వచ్చారు కదా, లాస్ట్ స్వామి అని చెప్పాను కదా, ఇంకా లాస్ట్ స్వామి దగ్గరికి అయితే వచ్చాం. వాళ్ళ ఇల్లు కొంచెం లోపలికి ఉందండి. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకే గుడి. ఇంకా లాస్ట్ స్వామిని కూడా కలుపుకొని అందరు స్వాములతోటి వెళ్ళాలని ఇంకా అలా లాస్ట్ స్వామి అయితే వచ్చండి. లాస్ట్ స్వామి అండి. ఇంకా నేను మిగతాది అదంతా తీయలేదు, అప్పటికల్లా ఎంత ఎక్కువైందని ఇంకా ఫస్ట్ ఇద్దరు స్వాముల్ని ఇంకా లాస్ట్ మొత్తం ఇక్కడ తీయచ్చులే అని ఇంక ఇక్కడ తీసుకొచ్చాను లాస్ట్ స్వామి అండి. ఇంకా ఆ స్వామిని కూడా అంతా కార్యక్రమం చేసుకుంటా దండం పెట్టుకునేవాళ్ళు, ఆరిపోసేవాళ్ళు, ఇలా పసుపు నీళ్ళు చల్లేవాళ్ళు, స్వాములకి ఏ దిష్టి తగలకుండా ఇట్లా అయితే చేస్తారండి. ఇంకా అదైతే జరిగింది. ఇక్కడ ఇంకా భిక్ష పెట్టి వారు పోసి అవన్నీ చేస్తున్నారు. ఇంకా అక్కడ అదైతే జరుగుతుందండి. గుడి బజార్లో ఇదండి గుడి. ఎప్పటి నుంచో మేము చిన్న పిల్లల నుంచి ఆ గుడి అలానే ఉందండి. ఇప్పటికీ కట్టాలనుకున్నారు కానీ కట్టలేదు. కానీ గుడి చుట్టూరు మల్లెపూలు అవన్నీ చెట్లు చాలా ఉన్నాయి. ఇటేమో రాములు వారి కళ్యాణం అండి చేస్తారు అప్పుడు. ఇంకా అది అయిపోయిన తర్వాత గురుస్వామి అయితే రెడీగా ఉన్నాడండి వాళ్ళకి అవి ఇరుముళ్ళు కట్టడానికి. ఇంక ఇరుముళ్ళు అయితే కట్టడానికి స్వాములు అందరూ లోపలికైతే వచ్చేసారు. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత కన్యస్వామికి అంటండి ముందు కట్టేది. ఇంకా కన్యస్వామికి అయితే ద్వయిస్తాము. అక్కడ రాములు వారి పెళ్ళి అవన్నీ జరుగుతాయండి. శ్రీరామనవమికి ఉసిరి చెట్టు అవన్నీ ఉన్నాయండి అక్కడ. మేమైతే మా అమ్మోళ్ళు భజన చేయడానికి వెళ్ళేవాళ్ళు గుడికి. మేము చిన్నప్పటి నుంచి ఆ గుడిలో మా అమ్మోళ్ళు భజన చేస్తుంటే మేము నిద్రపోవడం అవన్నీ జరిగిందండి. ఎక్కువ రాముల వారి గుడికి మా అమ్మోళ్ళు వెళ్తారు. ఏదన్నా సందర్భం అప్పుడు ఏదన్నా బ్రహ్మంగారి గుడి, పోలేరముల అట్లా కూడా భజనలు చేస్తారండి అక్కడ. మా ఊర్లో రోజు 3 గుళ్ళల్లో భజనలు జరుగుతాయండి. మా ఊరు అంటే మా ఊరు కాదు, మా అమ్మ వాళ్ళ ఊరు అది. నన్ను మా అత్తగారు ఇచ్చిన ఊర్లో అవేమీ లేవు. స్వాములు అయితే ఉన్నారులే కానీ ఇంకా ఇలా అయితే ఇంత బాగా అయితే జరగలేదు. ఇంక ఇక్కడైతే ఇంకా స్వాములను అయితే తీసుకొచ్చారు. ఇంకా అందరూ వచ్చారు. స్వాముల్ని గుడి చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఇంక ఇలా తిప్పిన తర్వాత కన్యస్వామి కట్టిన తర్వాత మిగతా స్వాములకి అయితే కట్టేశారు విరుముళ్ళు. ఇంక ఇలా గుడి అండి. గుడి కూడా చాలా మేము చిన్నపిల్లలప్పుడు బాగా హైట్లో ఉండేది. ఇప్పుడు అందరూ సిమెంట్ రోడ్లు వేసి ఇళ్ళు పడేసి కట్టుకోవడం వల్ల గుడి అయితే పళ్ళు అయిపోయింది. ఇంకా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు అయ్యేటప్పటికి గుడి కూడా పళ్ళు అయిపోయింది. కట్టాలనుకున్నారండి అది కూడా. కడదాం అనుకునేటప్పటికి మరి ఎందుకు కట్టలేదో. ఎప్పటికైనా రాములవారి గుడి కట్టాల్సిన చాలా హైలో ఉన్న గుడి చాలా డౌన్ అయిపోయింది. ఇంక ఇలా అవటం వల్ల స్వాములు అందరినీ ఒక్కొక్కళ్ళని తిప్పుతూ ఉన్నారు. ముందు ఈ స్వామికి కదండి కట్టేది, ముందు కన్యస్వామిని అయితే తిప్పుతున్నారు గుడి చుట్టూరు. ఇంకా కన్యస్వామి తర్వాత ఇంకా అందరూ వస్తూనే ఉన్నారు. ఇంకా అలా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేయించారండి. 3 ప్రదక్షిణలు చేయించిన తర్వాత